అరే విజయ్ ఇప్పుడే వస్తున్నావారా? అవునరా ఇప్పుడు వస్తున్నా. ఏం సంగతి అంత మంచిదేనా? అంత మంచిదేరా. అప్పుడప్పుడు రారా, మమ్మల్ని మర్చిపోయినావు కదా మొత్తం. అట్లేం లేదురా, నాకు కూడా రావాలని ఉంటుంది కానీ సాఫ్ట్వేర్ జాబ్ కదా, లీవ్ దొరకదు. సరే సరే వీడి దాకా వేస్తా, మళ్ళీ కలుతా మరి. సరేరా. అమ్మా మంచిగా మంచిగా ఉన్నావు నాన్న. ఇప్పుడు వచ్చినావా? ఇప్పుడే వచ్చినా. ఏం రంజు పెట్టుకున్నావు బిడ్డ, అంతా చిక్కిపోయినావు. నాకేం రంజు కానీ నాన్నకి రెండు నాన్న ఊరికి పోయాడు, అక్క దగ్గర 2 రోజులు ఉండి వస్తాను అన్నాడు. అవునా? కట్టుకపో, ఎప్పుడు తిని వచ్చినావు అన్నం తిందు. సరే. కారం ఏమైంది బిడ్డ మనది? కారు మా ఫ్రెండ్ తీసుకుపోయిందమ్మా, వాళ్ళ అక్క పెళ్ళి ఉందని. అక్క అంటే గుర్తుకొచ్చింది. అక్క ఎట్లుంది? ఇక అక్క అట్లే ఉన్నారట, ఇక వాళ్ళ పరిస్థితులు వాళ్ళు. అరే నువ్వు ఇక్కడ ఉన్నావారా? నీకోసం ఇంటికి వస్తున్నా కదా. ఏమైందిరా? ఏం లేదురా. మేఘరాన్ని కలిసినావారా? ఇంట్లో మా అమ్మకి మొహం చూపించలేకపోతున్నా, ఇక తన్నేం కలుస్తారా? అసలు ఏం జరిగిందిరా? ఏమైందిరా అట్లున్నావు? జాబ్ పోయిందిరా. అవునా, మరి ఇప్పుడు ఎట్లా? ఏమోరా, నాకు అదే అర్థం కావట్లేదు. ఈ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో తెలియట్లేదు. అసలే నేను ప్రేమించింది మా ఊరు సర్పంచ్ కూతుర్ని. ఇప్పుడు నాకు జాబ్ లేదని తెలిస్తే తన్ని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాడేమో అని భయంగా ఉందిరా. ఈఎంఐ కట్టలేదని కారు కూడా తీసుకెళ్ళిపోయారు. ఇట్లా ఆలోచించే మా ఊర్లో కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడు. మధ్యతరగతి బతుకులు ఎలా ఉంటాయో తెలుసారా? బాధలు బతకనివ్వవు, బాధ్యతలు చావనివ్వవు. ఏంట్రా నా లైఫ్ ఇలా ఉంది? అన్నీ ఉన్నా కూడా సంతోషంగా లేకపోవడం అంటే ఇదేనేమో. ఒకవైపు చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో కష్టపడి చదివించిన మా అమ్మ నాన్న, ఇంకోవైపు నేను ఎంతో ప్రాణంగా ప్రేమించిన ఒక అమ్మాయి. వాళ్ళకి నాకు జాబ్ లేదనే విషయం ఎలా చెప్పాలో తెలియక నాలో నేనే కుమిలిపోతున్నాను రా. చిన్నప్పటి నుంచి నాకే కష్టం తెలియకూడదని చాలా కష్టపడి చదివించారా మా అమ్మ నాన్న. ఇప్పుడు నా చదువు కంప్లీట్ అయినా కూడా వాళ్ళని సంతోషంగా చూసుకోలేకపోతున్నాను రా. అరే కష్టాలు భయపడడానికి కాదే, ఎలా బ్రతకాలో నేర్పించడానికి వస్తాయి. ఈ ప్రపంచంలో కష్టాల్లో ఉన్నాడు ఎవడున్నారా? ప్రతి ఒక్కరికి ఏదో కష్టం వస్తుంది, కానీ నువ్వు ఆలోచించాల్సింది అది ఎంత పెద్ద కష్టం అని కదా, దాన్ని ఎలా దాటాలని ఆలోచించాలరా. అదే నీకు జాబ్ నుంచి తీసేస్తారని కంపెనీని తప్పట్టాము, అలానే నీకు టాలెంట్ లేదని కాదు, ఏదో కరోనా వల్ల నీ జాబ్ పోయింది అంతే. చూడరా, సిచ్యువేషన్ డిమాండ్ చేసింది కాబట్టి నీ జాబ్ పోయింది, ఇంతకంటే బెటర్ జాబ్ దొరుకుతుంది నీకు. నేను చాలా లక్కీ రా. ఎందుకురా? నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు. సర్లే పద. ఎటు బిడ్డ బట్టలు చదువుకుంటున్నావు? హైదరాబాద్ పోతున్నామ్మా. రేపు అక్క అన్న బాబు వస్తాడు, వచ్చినాక వదిలి. అర్జెంట్ మీటింగ్ ఉందంటమ్మా, ఫోన్ వచ్చింది, వెళ్ళాలి. అక్క నెక్స్ట్ టైం పండగకి వచ్చినప్పుడు నీకు 50,000 ఇస్తా, నగలు చేయించుకోవద్ది. ఇగో ఇవి ఉంచున్నా. ఇది నాకెందుకమ్మా?
ఏదైనా అవసరం పడితే నాన్న దగ్గర ఉంచుకో. నాకేం అవసరం వస్తుందమ్మా, అయినా నువ్వు ఎంతో ఇష్టంగా చేయించుకున్న నగలు కదా. ఇవి నీకన్నా ఎక్కువ నాన్న. ఓకే అమ్మా, వెళ్ళొస్తా. సరే. సిటీకి వెళ్ళగానే విజయ్ మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. సంవత్సరం తర్వాత వచ్చి మేఘనని పెళ్లి చేసుకుంటాడు. ఎంత కష్టం వచ్చినా వాళ్ళ అమ్మ ఇచ్చిన నగలు మాత్రం అమ్మడు. ఇది విజయ్ కథ మాత్రమే కాదు, ఇది మనందరి కథ. కేర్ ఆఫ్ మిడిల్ క్లాస్.